ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు తండ్రి, స్తోత్రములు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మా మంచి దేవుడవు, నీకే స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ దిన సత్యారాధన క్రమంలో ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు. ప్రారంభ ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన ధ్యానంలోను, సండే స్కూల్ విభాగంలో మాతో ఉన్నారు. అందరూ బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఈ దిన ప్రాముఖ్యతను, ఆత్మీయతను మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరచండి. మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయములు తెరవబడినవై ఈ వాక్యాన్ని మా హృదయములలో చేర్చుకొని, నేర్చుకొని, భద్రపరచుకుంటూ నెమవేసుకోగలిగిన స్థితిని మాకందరికీ కలిగించండి. అంత మాత్రమే కాక మీ వాక్యానుసారంగా మేము నడుచుటకును, అనేకులను నడిపించినట్టుగా మమ్మలను మీరు సిద్ధపరచగలని ఆశిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. దయ చూపించమని వాక్యాన్ని మమ్మలను మీ చేతికి సమర్పించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవుడికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. గత 2021వ సంవత్సరంలో బేస్తవారపేటలో 31/10 అనగా ఖచ్చితంగా ఒక 3 సంవత్సరముల కాలము కిందట, అంటే ఇది నవంబర్ నెల, మనం నవంబర్కు ముందు నెలలో బేస్తవారపేటలో పరిచర్యను ప్రారంభించాం. ఆ తారీఖు 31/10/2021. ఆ రోజు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని ప్రారంభించాం. ఖచ్చితంగా ఈ 2024 17వ తారీఖు 150వ కీర్తనతో ఇంతవరకు దేవుడు క్రమంగా ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రతి పునరుద్ధాన క్రమంలో ఈ కీర్తనతో మనల్ని ముందుకు నడిపించాడు. నేను ప్రతిదీ రికార్డెడ్గా ఇప్పుడు ఏ కీర్తన చదివాం అనేది నేను రాసుకుంటూ వస్తూ ఉన్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. తదుపరి నెక్స్ట్ వారంలో ఏ వాక్యం చదవాలో దేవుడు ప్రార్థనతో మనం ముందుకు నడుద్దాం. చాలా చక్కటి సమయంలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ గత వారమే ఇప్పుడు మనము పాడుతున్న కీర్తనలో వాక్యానుసారమైన అనే విధానంతో మొదలుపెట్టాం. అది ఈరోజు కంక్లూజన్ చేస్తాం. అంటే 150 కీర్తనలు అనగా కీర్తనలు ఏ విధంగా ఆ రోజు పాడారో ఆ రోజు ఉన్న విధానము కొంత దేవునికి నచ్చకపోవటం దాన్ని బట్టి వాటిని కొంచెం మోడిఫికేషన్ చేశాడు. దాన్ని చేసిన విధానాన్ని మనకు నూతన నిబంధన గ్రంథంలో రాసిచ్చాడు. ఆ రోజు జరిగినట్లు నేడు జరగాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఉన్నవాళ్ళు లేకపోలేదు. ఆ రోజు అలా జరిగింది కదా. ఇప్పుడు మనం 150 కీర్తనలు పాడుకున్నట్టుగా, ధ్యానించినట్టుగా ఆ రోజు అలా చేశారు కదా, ఈరోజు మనం ఎందుకు చేయకూడదు అని దీని ఆలోచన చేస్తే మనం ఏమి చేయాలన్నా, ఏది అనుసరించాలన్నా దేవుని పిల్లలుగా
మనం వాక్యాన్ని బట్టి నడవాలి. ఆ రోజు ఉన్న విధానము, ఆ రోజు ఉన్న క్రమము, ఆ రోజు ఉన్న పద్ధతులు ఈరోజు అవి వాక్యానుసారంగా లేకపోవడాన్ని బట్టి పరమంతున్న దేవుడు మనకు నూతన నిబంధన ఇచ్చే క్రమంలో ఆ నిబంధన లోపభూయిష్టమైనదని గుర్తెరిగి దాన్ని యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణతను చేసి ముగించాడు. మనకు మరొక నిబంధనను ఇచ్చాడు. దానినే మనం ఈరోజు నూతన నిబంధనగా తీసుకుంటూ దాంట్లో నడుస్తున్నాం. నేటి క్రైస్తవులు నూతన నిబంధన క్రమంలో నడవవలసిన అవసరత ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. అంటే ఒక క్రొత్తది దేవుడు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఆ పాత దాంట్లో లోపం ఉంది అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో అదే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇది చట్టానికి సంబంధించిన మాటలు, దేవుని యొక్క నిబంధనలకు అనుసరించవలసిన మాటలు. మీకేమైనా ప్రశ్నలు ఉన్నా మీరు అడగవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. అయితే గత వారం పాఠ్య భాగాన్ని మళ్ళా మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. గత వారం వాక్య భాగమే మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుల కార్యగ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవుని గురించి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఈరోజు పాటలు పాడే ప్రతి ఒక్కరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, ఆలోచించవలసినది ఏమిటంటే నిజంగా మనం దేవుని గురించి కీర్తిస్తూ పాడుతూ ఉన్నట్లయితే వినే ఖైదీలు ఉన్నారని మనం మర్చిపోకూడదు. మన కీర్తనలు, మన పాటలు, మనము అనుసరిస్తూ ఉన్న విధానము, మనము కలిగి ఉన్న పరిస్థితులను మనము ముందుకు ఆలోచన చేసి వాటిని కొనసాగిస్తున్నట్లయితే వాటిని వినేవారు ఉన్నారు అనేది మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో అసలు సృష్టి ప్రారంభానికి ముందు జరిగిన ఒక విధానాన్ని ముందు నేను చూస్తాను. 7వ గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. 7వ గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. పాటల యొక్క ప్రాముఖ్యతను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? మీరు ఈ మాటలో దాగి ఉన్న అంతర్యాన్ని మనం గమనించగలిగితే ఈ సృష్టిని ప్రారంభించే ముందుగా దేవుడు ఈ సృష్టి ప్రారంభానికి ఒక ప్రత్యేకమైన క్రమాన్ని నిర్మించాడు అనేది మనం చూడాలి. అంటే ఈ సృష్టిని ప్రారంభిస్తున్నప్పుడు లేక ఈ సృష్టిని నిర్మించాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఒక పెద్ద పక్షులను లేక ఒక పెద్ద కూడికను దేవుడు ఏర్పరిచాడు. ఏర్పరిచినప్పుడు అక్కడ ఈ భూమికి పునాది వేసినప్పుడు 4వ వచనంలో మాట మనం చూస్తాం. ఈ భూమికి పునాది వేసినప్పుడు ఏకముగా ఉదయ నక్షత్రములు పాటలు పాడినప్పుడు దేవదూతలందరూ దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వని చేసి, అంటే పాటలతోనే ఈ సృష్టి ప్రారంభించబడింది అనేది మనం ఆలోచించాలి.
ఈ సృష్టి ప్రారంభానికి మూలం ఏంటి అంటే పాటలు. ఎవరు పాడారు అక్కడ? ఎవరు పాడారు? దేవదూతలు పాడారు. దేవదూతలు పాడుతూ ఉంటే ఈ సృష్టి ప్రారంభించబడింది అనేది ఈ వచనంలో మనము ఆలోచన చేయాలి. అలాగనే పరలోకంలో ఆ స్థితిని మనం చదివాం. గత వారం మీకు నేను చూపించాను కూడా. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితిని మనము ఆలోచన చేశాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం, వారు సైన్యములకు అధిపత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిర రూపము చేత నిండెగా అన్నాయి. అంటే పరలోకంలో కూడా నిత్యము వినిపించేది ఏంటంటే, నిత్యము వినిపించేది ఏంటట? ఏమి వినపడతాయేమో పరలోకంలో? గాన ప్రతిగానాలు వినపడతాయి. గాన ప్రతిగానాలు వినపడతాయి. గాన ప్రతిగానాలు ఏ స్వరంతో వినపడుతున్నాయి? వాటి యొక్క పల్లవేంటి? గానం యొక్క పల్లవేంటి? పరిశుద్ధుడు. గానం యొక్క చరణం ఏంటి? పరిశుద్ధుడు. ఆ గానం యొక్క ముగింపు ఏంటి? పరిశుద్ధుడు. అంటే పరలోకములో ఒకే స్వరము, ఒకే గానము, అది అందరూ కలిసి పాడుతూ ఉంటే ఆ పాటల ద్వారా వచ్చిన స్థితి ఏంటి అంటే గాన ప్రతిగానములు అన్నాం చూడండి. దాన్ని ఇంగ్లీష్ లో ఎకో సిస్టమ్ అంటారు. ఒకసారి మాట్లాడితే మరలా మనం వినిపించేదిగా. మీరు ఎప్పుడైనా కొండ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిస్తే అక్కడ నుంచి ఎవరో మరలా అరిచినట్టుగా ఏర్పడతారు, అవునా కాదా? అలాంటి ఎకో సిస్టము పరలోకంలో కలిగి ఆ స్థితిని కలిగి ఉన్నప్పుడు పరలోకపు గౌరవ యొక్క ఆ గణప కమ్ములు పునాదులు కదిలేను అని రాయబడింది. రైట్. ఇంకొక మాట కూడా నేను మీతో మాట్లాడతాను. ఏదైనా తోటలో పరమంతుల దేవుడు ఆదాము అవ్వలను వారి యొక్క ప్రారంభం, వారికి వివాహము అనగా వారిని దేవుడు ఆదాము కొరకు అవ్వను తయారు చేసినప్పుడు ఆ తయారు చేసిన క్రమంలో ఆయనకు సాటి అయిన సహాయముగా ఆయన తీసుకొని ఆమెను తయారు చేసి తీసుకొని వచ్చిన విధానంలో దేవుడు ఆదాము దగ్గరికి అవ్వను సిద్ధపరిచి తీసుకుని వస్తాడు. సిద్ధపరిచి తీసుకుని వచ్చినప్పుడు ఆదాము కూడా ఒక పాట పాడాడు. ఏ పాట పాడాడో చెప్పగలరా? ఆదికాండము 3వ అధ్యాయము 2వ అధ్యాయము. ఏ పాట పాడాడమ్మా? పాట అంటారా? పదమంటారా? అక్కడ 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరిలో నుండి తీయబడిన కనుక నారీ అనబడును. అంటే ఒక ఉన్నతమైన పరిస్థితులలో, ఒక ఉన్నతమైన ఆనందములో కలిగేటప్పుడు మనలో నుండి జారువారే ఆ స్థితిని, ఆ ఆనందాన్ని పాటల ద్వారా మనం పంచుకుంటాం. ఈ పాటనే మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాటలు మనం చదువుతాం. ఆదాము గారికి అవమానం చూడగానే సంతోషం కలిగింది. ఈ సంతోషం కలిగినప్పుడు ఆయన పాట పాడాడు. ఎవరిని చూస్తూ? అవ్వను చూస్తూ పాట పాడిన సందర్భాన్ని మనం చూస్తాం. మరి ఒక సందర్భాన్ని మీ ముందు ఒకసారి ఇష్టపడతాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును కాకని దేవుని స్తోత్రము చేయించుండెను. ఎవరు చేస్తున్నారు? 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే
అంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే దేవదూతలు ఒక సందర్భంలో పాట పాడారు. ఎప్పుడు పాడారో చెప్పండి ఈ పాట? ఎప్పుడు పాడారమ్మా? ఎప్పుడు పాడారు? సందర్భం ఏంటి? వాళ్ళ పాట పాడడానికి సందర్భం ఏంటి? ఎప్పుడు పాడారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ పుట్టుకను, ఆ సందర్భంలో ఆ పుట్టుకను తెలియచేయడానికి, ఆ పుట్టుకను ఆ ప్రాంత వాసులకి తెలియజెప్పడానికి పరలోక సైన్య సమూహము దిగి వచ్చిందట. దేవదూతలు ఆ సమూహంలో వారితో మాట్లాడుతూ ఉండగా పరలోక సైన్య సమూహము దిగి వచ్చి వారు పాటలు పాడుతున్నారు. మీకు ఒక విషయం చెప్పంటారా? ప్రభువుని గురించి మొట్టమొదటిగా సువార్త పనిచేసిన వారిలో తెలుసా? ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని మొట్టమొదటిగా చెప్పింది ఎవరు? పుట్టిన తర్వాత, పుట్టక ముందు ప్రవక్తలు ప్రవచించారు. అది మనము ప్రవచనాల్లో చూస్తాం. ఆయన పుట్టాడని ఆ ప్రాంత వాసులకి మొట్టమొదట తెలియజేసింది ఎవరంటే దేవదూతలు. గొర్రెల కాపర్లకు చెప్పారు. మొదటి స్వార్థ సేవకులు ఎవరంటే దేవదూతలే. వారు ఆ సందర్భంలో ఆనందంలో ఏం చేశారంటే పాటలు పాడారు. ఏమని పాటలు తెలిసిన? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండెను అంటే వాళ్ళలాగా చేస్తున్నారు. ఈ పాటల సందర్భాన్ని నేను చూపించాను. ఇప్పుడు మన పాటలు ఏ విధంగా ఉన్నాయి? మన పాటల్లో ఉండబడిన భావాలు ఏ విధంగా ఉన్నాయి? మన పాటలో ఉండబడిన అర్థాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఆలోచన చేయాలి. మీరు చదువుతూ ఉంటే, మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఆ పాటల యొక్క స్థితి ఏ విధంగా ఉంది? ఎంత మాత్రమే కాదు, మరొక సమయంలో ఒకనొక చోట యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పాట పాడాడని రాయబడి ఉంది. మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కూడా పాట పాడాడు అని రాయబడి. మత్తయి సువార్త 26:30 ఆ మాట మనం చూద్దాం. అంతటా వారు పాట పాడి కొండకు వెలిగిరి అని రాయబడింది. మత్తయి సువార్త 26:30. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళింది. అంటే అక్కడ ఉన్న వారి శిష్య సమూహంతో పాటు ప్రభు ఉన్నాడు. వారు కూడా ఏం పాడారంట? కీర్తన పాడుతూ ఎక్కడికి వెళ్ళారు? ఒలీవ కొండలకు వెళ్ళారు అని రాయబడింది. ఏ రాగంలో పాడాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడున్నట్లుగా ఇదిగో ఇలా రికార్డింగ్ ఉంటే వినేవాళ్ళేమో. అప్పుడు అదేం లేదు, అప్పట్లో ఆ పరిస్థితులు లేవు. అయితే ఈ సమయంలో మనము పాడే పాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి మన పాటల యొక్క భావాల్ని మనం ఆలోచన చేయగలిగితే మంచిది. ఇప్పుడన్నీ కూడా లేటెస్ట్ డిజైన్లో కొంచెం అప్డేట్ అయిపోయి, ఏ పాటలో తెలుసా అండి? మీరు వింటుంటారు చాలా పాటలు. ఏ మోడల్లో పాడుతున్నారు చెప్పండి? ఇప్పుడంతా ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి ఒక్కరూ పరవశించిపోయే పాటలే ఉన్నాయా, లేకుంటే ఇంకొక రకమైన పాటలు ఉన్నాయా? మనమే దానికి సాక్ష్యం. పాటలు పాడితే గ్రంథం మనతో మాట్లాడుతుంది. వినే ఖైదీలో ఉన్నారని మనం మర్చిపోకూడదు. ఈ మధ్య ఒక పాట పాడుతూ వచ్చింది, ఆమె చాలా వైరల్ అయిపోయింది. అదేంటంటే ఆమె పాడే పాటలు ఎంత, నేను చెప్పకూడదు కానండి, అంత దరిద్రంగా అనిపిస్తాయి. నాకే కొంచెం అనిపించింది ఆమెకి ఎలా ఉంది. ఆమె అడిగినా ఒకవేళ కొంతమంది అడిగితే అన్నది నా ప్రియుడు యేసు ప్రభు అని చెప్తుంది. సరే, ఆమె పాడే పాటలు చాలా గందరగోళంగా మనుషులని ఆధ్యాత్మిక స్థితిలో నుండి తప్పించడానికి పాడుతుందేమో అనిపించింది. తెలుసు కదా ఆమె పాటలు, మీరు వింటారు, వినలేదా? ఏ పాటలు తెలుసా? స్టైల్ మారింది, నా నడక మారింది, రూపు మారింది, నా సూపు మారింది. ఈ పాటలు ఏ స్టైల్లో పాడింది? ఆమె
స్టైల్ చెప్పండి. ఏ టెంపోలో పాడింది? సినిమా స్టైల్లో పాడిందా? ఆధ్యాత్మిక స్టైల్లో పాడిందా? ఆధ్యాత్మిక స్థితిలో పాడిందా? పాటలు పాడితే ఎలా ఉండాలో గ్రంథం మనతో మాట్లాడింది. మాట్లాడలేదంట. ఇప్పటి వరకు చూసిన, ఇప్పటి వరకు చదివిన లేఖన భాగాల్లో పాటలు పాడిన వారిని మనం చూసాము. పాటలు పాడేవారు ఏ విధంగా ఉన్నారో మనం ఆలోచన చేశాము. ఈరోజు ఆ పాటల యొక్క భావాలు మనము మర్చిపోయాము. ఎంతమందిని, మరోసారి నేను చెప్తున్నాను, ఎంతమందిని పాత పాటలు నేర్చుకొని పాడతాం చెప్పండి. పాత పాటలు ఉంటాయి కదా, పాటలు ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు, చౌదరి పురుషోత్తమయ్య గారు రాసినవైతేనే, దేవదాసయ్య గారు రాసినవైతే, మోతుకూరి జ్ఞానసం గారు రాసినవైతేనే, అనేక మంది ఆధ్యాత్మిక స్థితిలో నాటి సేవకులు, నాటి దేవుని పిల్లలు రాసిన పాటలు ఆ రోజు ఉండబడిన ఆ సమాజాన్ని ఒక ఉన్నతమైన ఉన్నతలు ఊహించాయి. ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి ఒక్కరూ నడవటానికి ఆ పాటలు ఎంతో భావయుక్తంగా, ఆ మధురాతి మధురంగా ఆ పాటలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ పాటలు ఒకవేళ పెడితే మనం ఏం చేస్తామంటే నిలబడి వినాలనిపిస్తుంది. ఇప్పుడు పెట్టే పాటలను మనం స్కిప్ చేయడమే తప్ప వినాలని ఆశపడే ఆలోచన మనకు ఉండదు. ఈ రోజు వచ్చిన పాట ఇక 2 రోజులు ఇక్కడ పాపులర్ అయిపోయింది, 3వ రోజు మరొక పాట వస్తుంది, అది కూడా అంతే. కానీ ఆ పాటలు ఈ రోజుకి మనల్ని వాక్యానుసార క్రమంలో ఉన్నాయని చెప్పడానికి మాత్రము సంకోచము లేదు. ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ రోజు యొక్క పాటల భావన అనేది మార్చేశాడు. మనల్ని ఆధ్యాత్మిక స్థితిలో నుండి తప్పించడానికి మన మనస్సులను, మన యొక్క హృదయాన్ని, మన తలంపులని, మన ఆలోచనలని మరొక కోణంలోనికి మార్చడానికి ఈరోజు సాతాను వేసిన ప్రమాదం ఎంత గొప్పది అంటే అసలు ఆ క్రమాన్ని తప్పించేశాడు. ఏ క్రమము? ఆధ్యాత్మిక స్థితిలో కీర్తనలు ఉండాలి, వాక్యానుసారమైన క్రమంలో కీర్తనలు ఉండాలి. ఒక కీర్తన పాడితే ఒకరిని పరలోకానికి లేక ప్రభు దగ్గరికి నడిపించేదిగా ఉండాల్సింది. ఈరోజు అలాంటి కీర్తనలు మనము పాడలేకపోతున్నాం. చాలా విచారించదగిన విషయం. ఆలోచన చేయండి. అయితే ఈ పాటలను పాడే విషయంలో ఎవరు పడితే వారు పాడుతున్నారు, ఎలా పడితే వాళ్ళు పాడుతున్నారు. అసలు పాటలు పాడటానికి అర్హత ఎవరికి ఉంటుంది? ఎవరైనా పాట పాడవచ్చా? అండి దేవుని గురించి పాట? మీరే చెప్పాలి. ఎవరైనా పాడవచ్చా? పాడకుండా ఏమా? దేవుని స్తుతించాలి లేక దేవుని గురించి ఒక పాట పాడాలి అనుకున్నాం అనుకోండి, ఎవరైనా పాడవచ్చా? ఏం మాట్లాడటం లేదు. పాడవచ్చా? పాడొచ్చుంటే పాడొచ్చున్నారని చెప్పండి, పాడకూడదంటే పాడకూడదని కూడా చెప్పండి. పాడకూడమా? ఎవరైనా పాడొచ్చా దేవుని గురించిన పాటలు? మీరందరూ అనుకుంటున్నారు ఎవరైనా పాడవచ్చు అని చెప్తున్నారు. నేను దానికి కారణం. అయితే నా మాటలు కొంచెం మార్పించాను. ఎవరైనా డ్రైవింగ్ చేయొచ్చా? ఎవరైనా డ్రైవింగ్ చేయొచ్చా? నాకు డ్రైవింగ్ వచ్చి నేను చేయొచ్చా? చేయకూడదా? వస్తే చేయొచ్చా? లైసెన్స్ ఉంటే చేయాలా? బాగా ఆలోచన చేయండి. నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు లైసెన్స్ లేదు, నేను డ్రైవింగ్ చేయొచ్చా? చేయకూడదా? ఏం మాట్లాడ? చేయొచ్చా? చేయకూడదా? డ్రైవింగ్ వచ్చినంత మాత్రాన నేను డ్రైవింగ్ చేస్తే ఒకవేళ దొరికిపోతే నేనేమవుతాను? నేరస్తుని అవుతాను. ఎందుకో తెలుసా? నేను డ్రైవింగ్ చేయాలి అంటే ఈ లోకంలో లైసెన్స్ కావాలి. ఒక లైసెన్స్ లేకుండా నేను డ్రైవింగ్ చేస్తే నాకు సెన్స్ లేదంట. అర్థమవుతున్నాను దాని భాష. మరి దేవుని గురించి ఎవరైనా పాడొచ్చు అనే ఒక భ్రమ మనం కలిగి ఉన్నామంటే కారణం ఏంటో చెప్పమంటారా? మనం అలాగా ఆలోచన కలిగి ఉన్నాం. ఎవరు పడితే ఏముందిలే అంటారు. ఎవరు పడితే వారు పాడటానికి
ఎవరు పడితే వారు స్తుతించటానికి, ఎవరి ద్వారా ఎవరు పాడినా దేవుడు మహిమపరచబడతాడు అనుకునే ఒక భ్రమ మనం కలిగి ఉన్నాం. ఎవరు పడితే వారు పాడితే దేవుడు మహిమ. మీకు ఒక విషయం తెలుసా? 53వ కీర్తనలో 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మాట రాయబడింది. ఏమని తెలుసా? దేవుడు పాపుల మనవి, చెప్పండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుతుంది. అంటే ఒకవేళ ఒక పాపాత్ముడు నేను పాట పాడతాను అంటే అది ఆలకించబడుతుందా? ఇప్పుడు అది ప్రార్థనే కానీ పాటే కానీ ఆలకించబడుతుందా? దేవుని సన్నిధికి వెళ్తుందా? ఏమా వెళ్తుందా? అంటే దేవుని వాక్యం మనలో చెప్తున్న మాట ఏంటంటే, ఒక పాట పాడాలి అంటే దానికి సంబంధించిన అధికారము లేకుండా మనము పాట పాడితే ఆ పాట వల్ల ఏ ప్రయోజనము ఉండదు. పాట పాడటానికి ఖచ్చితంగా మనము అధికారం కలిగి ఉండాలి. ఎలాంటి అధికారము తెలుసా? ఎలాంటి అధికారము తెలుసా? యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. పదవచనం 35:10. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందము ఉండును. ఎవరి తల మీద నిత్యానందం ఉంటుంది? ఎవరి తల మీద ఉండదవా? ఎవరు పాటలు పాడుతున్నారు? ఎవరు పాడుతున్నారు? అక్కడ ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడుతున్నారు అక్కడ? విమోచించబడిన వారు. చాలా జాగ్రత్తగా ఈ మాటను ఆలోచన చేయాలి. నువ్వు పాటలు పాడాలి అంటే అది ప్రభువుకి చేరాలి అంటే మనం పాడే పాటలు ప్రభు వినాలా లేదా? వినాలా లేదా? మనం ఏం చేస్తున్నామో ప్రభు పైనుండి చూస్తూ ఉంటాడు. ఆయన చెవులు మన మొరకు యోగ్యం ఉంటాయి. మన మొర ఆయన చెవులలో పడాలి అంటే, నువ్వు పాడే పాట ఆయన వినాలి అంటే, నువ్వు మాట్లాడే మాట ఆయన వినాలి అంటే, ఆ స్థితిని నువ్వు కలిగి ఉండాలి అంటే నువ్వు విమోచించబడి ఉండాలి. విమోచించబడకుండా నేను పాటలు పాడతానంటే నువ్వు పాడవచ్చు, కానీ దానివల్ల ఏ ప్రయోజనము. అయితే ఒక విషయాన్ని గమనించాలి, అలా పాడటం వల్ల ఏ ప్రయోజనం లేదు, కానీ దానివల్ల మనము ఆధ్యాత్మిక స్థితిని పొందుకుంటున్నామని ఈరోజు మనం కూడా అనేకులతోటి పాటలు పాడిస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. పాట పాడాలి అంటే లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ ఏంటంటే నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో నుండి దేవుని కొరకు విమోచించబడిన వారిగా బ్రతకాలి. ఆ క్రమంలో నడవాలి. ఆ క్రమంలో నడుస్తూ నువ్వు దేవుని స్తుతించాలి. అలాంటి క్రమం లేకుండా మనం పాటలు పాడకూడదు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. నేను విమోచిస్తే నేనేం చేస్తానంటే నేను ఆయన గురించి కీర్తన చేస్తాను, ఆయన గురించి పాటలు పాడతాను. అప్పుడే నా తల మీద నిత్యానందము ఉంటుంది. నిత్యానందము ఉంటుంది. నిత్యానందము ఉంటుంది అంటే విమోచించబడటమే, రక్షించబడటము, పాప క్షమాపణ పొందిన వారు పాడుకునే పాటలే దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి వారు పాడే పాటలు ఎలా ఉంటాయంటే దేవుని గురించి పాడాలి. వినే ఖైదీలు ఉన్నారని మనము మర్చిపోకూడదు. అయితే ఈ విషయంలో మరొక విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడతాను. ఏంటి ఆ సందర్భం అంటే, మనం చదువుకున్న ఆ వాక్య భాగాన్ని కంక్లూజన్ చేయాలి కనుక 16వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన వాటిని నేను కంక్లూజన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. పౌలు శీలలు పాడుతున్నారు. పౌలు శీలలతో పాటు అక్కడ ఖైదీలు వింటున్నారు. టైం ఎప్పుడు? ఏ టైంలో
ఏమా మధ్యరాత్రి వేళ, రైట్, మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారట? అసలు మధ్యరాత్రిలో ఏం చేస్తాం? మనం ఏం చేస్తుంటాం? మధ్యరాత్రిలో మనం ఏం చేస్తుంటాం? మైమర్చి నిద్రపోతుంటాం. కానీ ఈ చెరసాల్లో వారు చేస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తే, ఆ చెరసాల్లో ఉండబడిన వీరు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే ఖైదీలు వింటున్నారు అని మనం విన్నాం. వింటున్నారంటే అర్థం ఏంటి? అసలు వింటారా? ఖైదీలు వినేంత స్థితి ఉంటుంది వాళ్ళకి. కానీ వారు పాడుతూ ఉంటే అక్కడ ఖైదీలందరూ కూడా వింటున్నారు. వింటున్న సందర్భంలో జరిగిన సంభవం మనకు తెలుసు. ఏం జరిగిందట? పాడుతుంటే ఖైదీలు వింటుంటే ఏం జరిగింది? అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేనో. ఎక్కడ కలిగింది? భూలోకంలో కలిగింది. ఇలాంటి సందర్భం ఎక్కడ కలిగింది? పరలోకంలో చూశారు. అంతే కదా, యెషయా గ్రంథంలో మనం అదే చూశారు. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే పరలోకపు గౌరులు, అదిరెలు, పునాదులు కదిలేను రాయబడి. ఎక్కడ ఇది? పరలోకం. పరలోకంలో జరిగింది, భూలోకంలో జరిగింది మనం ఆలోచన చేయాలి. అందుకే ప్రభు వారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, పరలోకమందు నీ నామము మహిమపరచబడుతున్నట్లుగా భూలోకమందును నీ నామము మహిమపరచబడాలి. నీ నామము మహిమపరచబడితే ఏం జరుగుతుందో తెలిసిన? ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఏ కార్యమో తెలుసా? అది దేవునికి వచ్చిన రక్షణ ప్రణాళికకు సంబంధించిన కార్యం జరుగుతుంది. ఈ శరసాలో జరిగిన కార్యం అలాంటిదే. ఏం జరిగింది అంటే, ఒక మహా భూకంపం కలిగింది. వెంటనే ఆ జైలుకు ఉండబడిన ఆ తలుపులన్నీ ఏమైపోయాయి? తెరిచిపడ్డాయి. ఒక మాట ఇలా నేను ఉచ్చరించడానికి తెరిచిపడ్డాను. ఆ చెరసాల ఎవరెవరు ఉన్నారు? ఖైదీలు ఉన్నారు, పౌలు శీలలు ఉన్నారు, ఇంకెవరూ లేరు. డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ఖైదీలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఖైదీలకు వెల్కమ్ చెప్పినట్టుగా అప్పుడు దాకా బందీలుగా ఉన్నారు వాళ్ళు. చాలా రోజుల కిందట నుంచి బందీలుగా ఉన్నారు వాళ్ళు. ఫ్రెష్ గా వెళ్ళింది ఎవరంటే పౌలు శీలలే. అక్కడ వారికి ఒక్కసారిగా తలుపులు తెరిచారు. ఒకసారిగా ఆ జైలంతా కూడా ఆ బద్దలైపోయింది అన్నట్లుగా చెప్పారు. ఆ వెంటనే వాళ్ళు ఏం చేయాలని చెప్పండి? ఆ దొంగలు ఏం చేయాలి? పారిపోవాలి. పారిపోవాలా లేదా? పారిపోతారు. ఎవరైనా పారిపోతారు. టైం దొరికిందంటే దొంగకు తప్పించుకోవడానికే చూస్తాడు, కానీ చెరసాల్లో ఉండడానికి ఏ ఖైదీ ఒప్పుకోడు, మనస్కరించడు. కానీ అక్కడ జరిగిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ ఉండబడిన వారందరూ కూడా చెరసాల బద్దలైనప్పటికీ కూడా వారందరూ అక్కడనే నిలబడిపోయారు. కారణం ఏంటంటారు? ఖైదీల యొక్క మనసు ఏమైందంటారు? ఏమైతుంది? ఖచ్చితంగా ఖైదీలు ఆ పాట వలన, వారు పాడిన పాట వలన, వారు చేసిన ప్రార్థన వలన ఖచ్చితంగా మారారు అని చెప్పడానికి అది నిదర్శనం. ఎందుకంటే వాళ్ళు పారిపోలేదు, అక్కడే ఉన్నారు. చెరసాల నాయకుడు వచ్చారు. చెరసాల నాయకుడు వచ్చి డ్యూటీ తెమ్మని చెప్పి చూస్తే, డ్యూటీ తెమ్మని చెప్పలేదు ముందుగానే. జైలు బద్దలైపోయింది, తలుపులు తిరగబడ్డాయి, ఖైదీలందరూ పారిపోయారు. రేపటి దినాన నేను రెస్పాన్స్ చేయాలి, రిపోర్ట్ చేయాలి అనుకొని వీళ్ళందరూ పారిపోయారంటే అర్థం ఏంటో తెలిసిన? ఆ అధికారి తప్పించాడని అర్థం. దానికి తగిన శిక్ష ఏంటో తెలిసిన? మరణ శిక్ష అని గుర్తెరిగి ఆ జైలు అధికారి కత్తి తీసుకుని తనను తాను పుచ్చుకుపోతాడు. అది ఎరిగిన పౌలు గారు ఆ జైలు అధికారితో చెప్తారు, దయచేసి నీవు ఏ హాని చేసుకోవద్దు, నేనెవ్వరూ పారిపోలేదు, ఇక్కడే ఉన్నామని చెప్పాను. అంటే అర్థమేంటో తెలిసిన? వారందరూ కూడా ఒక ఉన్నతమైన పరిస్థితుల మధ్య అక్కడ ఉన్నారు. ఆ ఉన్నదాన్ని ఆయన కళ్ళారా చూడటానికి ఇష్టపడ్డారు. ఎవరు? జైలు అధికారి. వెంటనే అక్కడ దీపం తెప్పించి నీటి తెచ్చి చూస్తే అందరూ ఒక ఉన్నతమైన పరిస్థితుల మధ్య కనపడ్డారు. అప్పటి వరకు ఖైదీలు ఎలా ఉండేవారో జైల్లో, ఎందుకంటే ఆ జైలు అధికారికి తెలుసా తెలియదు ఖైదీలు ఎలా ఉంటారు. రకరకాలు కనపడతారు. మీరు జైలుకి వెళ్ళి చూడండి, ఆయా జైళ్ళకి వెళ్ళి మీరు చూస్తే, చెరసాల్లో ఉన్న వాళ్ళని చూస్తే
లేకపోతే వాళ్ళు ఒక విచిత్రమైన పరిస్థితుల మధ్య ఉంటారు. కానీ ఇక్కడ ఆ చెరసాల నాయకుడు వారిని చూసినప్పుడు వారి యొక్క పరిస్థితి అంతా ఎలా ఉంది అంటే భిన్నంగా కనపడింది. మార్పు చెందిన పరిస్థితిని, మారిన పరిస్థితిని చెరసాల నాయకుడు చూశాడు. చూసిన వెంటనే ఆయనలో నుండి వచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఆయనలో నుండి వచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? అయ్యలారా రక్షణ పొందుటకు అంటే అర్థం ఏంటంటారు? అక్కడ ఉన్న వారందరూ రక్షణ అనబడిన స్థితిలో కనిపించారు. ఎవరికి? చెరసాల నాయకుడు. వారందరిని చూసి భయపడ్డాడు. ఎవరిని చూసి? అప్పటి వరకు భయంకరమైన ఖైదీలుగా ఉండబడిన వారు తమను తాము అలంకరించుకుని రక్షణ విధానంలో అలంకరించుకున్న విధానాన్ని చూసి చెరసాల నాయకుడు భయపడ్డాడు. ఏం జరిగింది? అయ్యా, ఈ స్థితి నేను పొందుకోవాలి, ఇది పొందుకోవాలంటే నేనేమి అని వెంటనే పౌలు సేవని తీసుకుని వచ్చి వారి గాయాలను కడిగిన తర్వాత వారి స్వార్థని ఆ ఇల్లంతా కూడా ఆ ఇంటి వార్తలు రక్షణ. దేని వల్ల కలిగింది ఇదంతా? వారు ప్రార్థన చేస్తూ పాటలు పాడారు. వారి ప్రార్థన, వారి పాటలు జైలు ఉన్నవారికే కాదు, జైలు బయట ఉండబడిన వారికి కూడా రక్షణ ఇచ్చింది. పాటలో ఇంత భావము, ఇంత అర్థము ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చా ఇలాంటి భావాలు కలిగిన పాటల్ని ఆత్మీయ కోణంలో మనము చూస్ చేసుకుని లేకపోతే మనము ఎంచుకొని పాడుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. నేను క్రైస్తవులుగా మన ముందు అనేక రకమైన పాటలు ఉన్నాయి. కొన్ని పాటలు మనల్ని కట్టిపడేస్తాయి. వాటిని కట్టి పడేసినంత మాత్రాన నేను వాటిని మిమ్మల్ని చూస్ చేసుకోవద్దని చెప్పాను. ఆ పాట దేవునికి లోబడి నడిపించేదిగా ఉందా లేదా అని ఆలోచించాను. వాక్యానుసారంగా ఉందా లేదా అనేది గమనించాలి. అలా కాకుండా మనం నాకు నచ్చింది అని అనుకుంటే దాంట్లో మనం ఈరోజు మనం పాట నచ్చాలి అంటే దానికి కావాల్సింది ఏంటంటే ఏంటో చెప్పమంటారా? సరిగా ఏం కావాలి? పాటలకు నచ్చాలి అంటే దానికి ఏం కావాలి? సరైన ఏం కావాలి? పాటకు సరైన సంగీతం కావాలి. అవునా? ఇప్పుడు సంగీతం లేకుండా మనం పాటలు పాడితే అస్సలు మనం వింటామా వెళ్ళేమా? సంగీతం లేకుండా పాటలు పాడితే మనము అంగీకరిస్తామా? చూసారా? మనం చదువుకున్న లేఖన భాగాల్లో లేకపోతే పరలోకంలో కానీ భూలోకంలో కానీ మార్పు చెందిన విధానాల్లో ఎక్కడైనా మీకు సంగీతం కనిపించిందా? ఇన్స్ట్రుమెంటల్ కనిపించిందా? సంగీతం అంటే ఏమనుకుంటున్నామో తెలుసా? మనము సంగీతం అంటే ఏంటమ్మా? ఒకటి రెండు విధాల సంగీతాలు. ఒకటి గాత్ర సంగీతము, రెండవది వాయిద్య సంగీతాలు ఉన్నాయి. ఇప్పుడు మనము మన గాత్ర సంగీతం గొప్పదా, వాయిద్య సంగీతాలు గొప్పదా? మన గాత్రం గొప్పదా, వాయిద్యం గొప్పదా? మీరే చెప్పాలి. మన గాత్రం గొప్పదా, వాయిద్యం గొప్పదా? మీరు చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. నేను పాడే పాటలో నా గొంతు గొప్పదా, సంగీతం గొప్పదా? నా గొంతే గొప్పది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం ఆ స్వరాన్ని వినిపించటం లేదు. ఆ స్వరానికి మరొకటి మిక్స్ చేస్తున్నాం. అందుకే మనం మిక్సింగ్ క్రైస్తవులు కదా, మిక్సర్ క్రైస్తవులు అన్ని కలుపుకుంటున్నాము. దేవుడు నీ స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నాడు. నీ స్వరంలో ఉండబడిన ఆ సప్త నాదాన్ని, నీ స్వరంలోనే సంగీత స్వరాన్ని దేవుడు ఇచ్చాడు. అది నీకు తెలియదు, అది నువ్వు మర్చిపోయావు. దాన్ని మనల్ని మరుగు చేశాడు. వాడు మరుగు చేసిన దాన్ని బట్టి మరొకటి మనం కోరుకుంటున్నాం. అయితే దేవుడు నీ ద్వారా కోరుకునే ఎన్నో పాడాలి. నువ్వు పాడితే ఆ స్వరాన్ని దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. ఒకనొక రోజు
ఒక చోట ఒక 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 చోట మధ్యరాత్రి అయిపోయింది. ఒక వ్యక్తి తన బాధల్లో వేదంలో ఇక చనిపోవాలని తీర్మానం చేసుకొని ఇంట్లో నుంచి గబగబా బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు సమీపంలో రోడ్డు పక్కన ఒక మందిరంలో నుండి ఒక చిన్న పాట వినపడుతుంది. ఏం పాట అయ్యా? ఓ మానవుడా, ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ ప్రయాణము, మనసులో శాంతి లేక, నీ మనసులో నెమ్మది లేక, పరుగెడుతున్నావా సాతానుతో అనే పాట ఆయన వినపడుతూ ఉంటే ఒక్కసారిగా ఆ నిశ్శబ్దమైన ఆ క్రమంలో ఆ పాట అతన్ని ఆపేసి ఒక్కసారిగా ఆలోచించారు ఈ పాటని. ఆ పాట పూర్తిగా విన్నారు. ఆ పాటలో పూర్తిగా ఆలోచించారు. చివరి చేరారు. ప్రభువుని ప్రార్థన చేయి సోదరుడా అనే పాట వింటుందని వెంటనే ఆ మందిరం దగ్గరికి వెళ్ళాను. మందిరం దగ్గరికి వెళ్తే మందిరంలో ఎవరున్నారు? ఎవరు లేదు. పాట పాడుతుంది. ఆ మందిరానికి డోర్ కొట్టారు. ఈలో పాస్టర్ గారు వచ్చి కనిపించారు. ఎవరినైనా అయ్యా ఆ పాట పాడుతుంది, దాని యొక్క అర్థం ఏంటో చెప్తావంటే, నువ్వెవరు అని అడిగారు. ఇదిగో నేను ఈరోజు సరిపోవాలనుకుంటున్నాను, ఈ పాట నన్ను వెంటనే ఆ మనిషికి అక్కడున్న సేవకుడు ఆ పాటను అనుసరించి సువార్తను చెప్పాడు. ఆ రోజే ఆ క్షణంలోనే ఆ వ్యక్తి, నేను ప్రభువును నమ్ముకుంటాను, ప్రభువు రక్షణ పొందుకుంటాను, నన్ను అంగీకరిస్తాడా నీ దేవుడు అని అడిగితే ఆయన అన్నాడు, ఖచ్చితంగా ఇలాంటి వారి కోసమే ఆయన ద్వారాన్ని చేశాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఆ క్షణంలోనే ఆయన బాప్తిసం చేశాడు. మరుసటి రోజు ఉదయం ఆరాధన క్రమం పాటలు పాడుతున్నాడు ఒక వ్యక్తి. ఎవరికి అర్థం కావడం లేదు. అప్పటి వరకు ఆయన మంచి సింగర్, ఎన్నో పాటలు పాడాడు. ఈరోజు ఆ మందిరంలో ఉదయ ఆరాధనలో ఒక వ్యక్తి పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు వింటున్న వారందరూ పరవశులు అవుతున్నారు. ఎవరి గురించి పాడుతున్నాడు తెలుసా? యేసు ప్రభు. నా జీవితంలో యేసు ప్రభు చేసిన మార్పుల గురించి ఆయన పాడుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ ఈయన ఎవరు భక్తులు వచ్చారు, పాటలు పాడుతున్నాడు అని అందరూ కూడా ఒకేసారి చూశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ రాత్రి బాధపడి ప్రభుని అంగీకరించాడు. నీకు ఆ స్థితిని దేవుడు ఇస్తాడు. ఎందుకు తెలిసిన? నువ్వు ఎంతటి స్థితిలో ఉన్నా నువ్వు పాట పాడే పరిస్థితులను ఆలోచించి దేవుడు నీకు ఆ వరాన్ని ఇచ్చాడు. మనందరికీ దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు కదా. దాన్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాము, ఏ విధంగా దాన్ని మనము వాడుతున్నామో ఈరోజు మనకు తెలియని పరిస్థితి. కనుక ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ అలాంటి ఆలోచన చేసి అలాంటి దేవునికి మహిమాయుక్తమైన కీర్తనలు పాడగలిగితే దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆ పాటలే మనం పాడాలి. అవి వాక్యానుసారమైన ఉండాలి. ఆ పాటలే మనం పాడాలి. అవి దేవునికి భయంకరంగా ఉండాలి. పాటలు పాడితే ఎలా ఉండాలి అంటే, ఒక పాపిని రక్షించాలి, పరలోకమందు దేవదూతలు ఆనందించాలి. అలాంటి పాటలు మనం పాడాలి. ఎలా పాడాలో తెలుసా? సోలోగా పాడటం కాదు. ఎలా పాడాలి? కలిసి పాడాలి. కలిసి పాడటం అది దేవుడు ఆనందించే స్థితి. కలిసి పాడటంలో ఎంత ప్రయోజనం ఉందో మనం ఈ వచనాల్లో మనం చూసాం. కలిసి పాడేది ఇక్కడ మనం ఏర్పరచుకున్నది కాదని, పరలోకంలో రూపించబడింది, పరలోకంలో డిజైన్ చేసింది, పరలోకంలో ఆ డిజైన్ ని దేవుడు భూమి మీద చూపించాడు. అది లేఖనాల ద్వారా మన ముందు ఉంచాడు. అయినా ఈరోజు మనము ఆ స్థితిని కోరుకోవడం. ఈరోజు పాటలే ప్రసంగాలు అయిపోయాయి, పాటలే ప్రవచనాలు. నేను మీకు చెప్పాను, అలా చెప్తున్నా. ఆ మీటింగ్లో
ఎంతసేపు పాడారో నేను చెప్పాను. 3.5 గంటల పాటలు పాడారు, అర్ధగంట వాక్యం చెప్పమన్నా. ఈరోజు మాటలలో దాగి ఉన్న ఆంతర్యము ఆత్మీయతను తెలియక ఎవరు పడితే వారు, ఎటు పడితే అటు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు పాడాలనుకుంటున్నారు. ఇది దేవుడు మెచ్చుతాడా, దేవుడు మెచ్చడా అని ఆలోచన చేయటం లేదు క్రైస్తవులు. లోకం చాలా గందరగోళ పరిస్థితుల మధ్య ఈరోజు క్రైస్తవ్యాన్ని వచ్చింది. లోక పరిస్థితులు ఈరోజు క్రైస్తవ్యాన్ని ఒక ఉన్నతమైన పరిస్థితుల మధ్య లోకానికి చూపించాల్సిన ఈ క్రైస్తవ్యము లోకాన్ని అనుసరించి నడుస్తుంది. ఆలోచన చేత మనం ఎలాంటి క్రైస్తవులు? లోకాన్ని అనుసరించే క్రైస్తవులమా, పరలోక సంబంధమైన క్రైస్తవులమా అనేది కూడా ఆలోచించి, అలాగా ఆలోచన చేయగలిగితే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో తన పరిచర్యలో వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక అలాంటి సిద్ధపాటు మనం కలిగి కీర్తనలు పాడుతూ ఆయన స్థుతించి మహిమపరచు ఆయన. ఒకసారి నేను చెప్తున్నాను, చివరి మనం పాడే పాటలు వాక్యానుసారమై ఉండాలి, అది దేవునికి మహిమకరమైన ఉండాలి, అది మనల్ని ఉజ్జీవింప చేసేవిగా ఉండాలి. జీవం లేని పాటలు, నశించిన పాటలు, ఏదైనా ఒకటే అనే పాడే పాటలు దయచేసి పాడకండి. దానివల్ల ఒకవేళ నువ్వు పాడితే ప్రయోజనం ఉందో లేదో దేవుడు చూస్తున్నాడని మాత్రము మర్చిపోతుంది. కనుక మనకు మంచి పాఠ పుస్తకాలే దేవుడు మనకు ఇచ్చాడు. చాలా చక్కటి పాటలు ఉన్నాయి. అలాగని యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో ఇక్కడ రకరకాల విషయాల్లో వచ్చిన ఏది పడితే అది చూస్తూ ఏదైనా ఒకటి అనే ఆలోచన మాత్రము. అలాగని ఎవరు పడితే వారు పాడటానికి ఈ పాటలు అంత ఆశామాషైనవి కావు. అవి దేవుడిని మహిమపరిచేటివి. నువ్వు దేవుని మహిమపరచాలి అంటే నీ పాట ఎలా ఉండాలో తెలుసా? పెదవులలో నుండి రాకూడదు, లేదా మనం రాసుకున్న కాగితంలో నుండి రాకూడదు. అది నీ హృదయంలో నుండి రావాలి. ఇక్కడ నుండి వస్తాయంటండి సంగీత సప్తస్వరాలు. ఏంటో చెప్పండి, సంగీత సప్తస్వరాలు ఏంటో చెప్పండి. సంగీత స్వరాలు ఏంటి? సరే కదా, ఏంటి అవి? అని ఆ స్వరాలు దేవుడు ఇన్స్ట్రుమెంట్ లో పెట్టలేదండి, నీ గొంతులు పెట్టాడు. వీటిని ఉపయోగించగలిగితే దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దాని ద్వారా దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు. ఆ ఆనందంలో తను కూడా భాగస్తుడు అవుతాడు. అట్టి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. చక్కటి విషయాలు విన్నారు. పాటల గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే దయతో అడగండి. వాక్యానుసారంగా నేను జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఏమైనా